సో ఈ వీడియోలో స్పెషల్ ప్లాట్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఇవి అంత ఇప్పటి కానీ నెక్స్ట్ వీడియోలో సీబోర్న్ లైబ్రరీ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఇక్కడ నేను స్కాటర్ ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కాటర్ ప్లాట్ అంటే ఏంటో చూడండి. షిఫ్ట్ ట్యాబ్, ఓకే, మేక్ స్కాటర్ ప్లాట్ ఫర్ ఎక్స్ వర్సెస్ వై అని చెప్పి మనకి చూపిస్తుంది. ఓకే, స్కాటర్ ప్లాట్ని ప్లాట్ డాట్ స్కాటర్ ఎక్స్ కామా వై అని డిఫైన్ చేశాను. మనకి ఏ విధంగా డిస్ప్లే అయిందో చూడండి. ఎక్స్ కామా వై, టీఎల్టీ డాట్ ఎక్స్ కామా వై. తర్వాత ఇది తర్వాత వచ్చేసి ఒక హిస్టోగ్రాము ఒకటి డిస్ప్లే చేద్దాం. ప్లాట్ డాట్ హిస్ట్ అనమాట. ఓకే, సో దాని ప్రాస్పెక్టివ్లో నేను ఒక లిస్ట్ని తయారు చేసుకున్నాను. Z ఈక్వల్స్ టు 10, 20, 30, 40, 50 PLT డాట్ హిస్ట్ Z అని చెప్పి టైప్ చేశాను. ఓకే, సో ప్లాట్ ఏ హిస్టోగ్రామ్ కంప్లీట్. సో హిస్టోగ్రామ్ మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సో ఈ విధంగా మనకి ఈ లిస్ట్ ఆఫ్ 10 ప్యాచ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు క్లారిటీ ఏం రాలా. 10కి ఒక 20కి 30కి 40కి 50కి డిస్ప్లే అవుతుందని చూపిస్తుంది కదా మనకి. రైట్, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. Z ఈక్వల్స్ టు 10, 20, 30, 40, 50. 20 2 టైమ్స్ రిపీట్ అయింది, 10 2 టైమ్స్, 30 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. దీనికి ప్లాట్ డాట్ హిస్ట్ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా ఇక్కడ 30 అనేది 30 గ్రాఫ్ దగ్గర చూడండి 3 అని చెప్పి క్రియేట్ అయింది కదా, 3 టైమ్స్ రిపీట్ అయింది. అలాగే 10 2 టైమ్స్, 10 2 టైమ్స్, 20 2 టైమ్స్, 40 1 టైము, 50 1 టైము రిపీట్ అయిందని చెప్పి మనకి హిస్టోగ్రాము మనకు చూపిస్తుంది. అలాగే బాక్స్ ప్లాట్ గురించి ఊరికే అబ్జర్వ్ చేయండి. అంటే సో మేక్ ఏ బాక్స్ అండ్ విస్కర్ ప్లాట్ అంట. ఓకే, ఇక్కడ చూడండి డేటా ఈక్వల్స్ టు np డాట్ ర్యాండమ్ డాట్ నార్మల్. ఇది నేను ఎగ్జాంపుల్గా వేరే వాళ్ళ కోడ్ నుంచి తీసుకున్నాను. 0, std, 100 ఫర్ std ఇన్ రేంజ్ ఆఫ్ 1, 4. ప్లాట్ డాట్ బాక్స్ ప్లాట్ డేటా వర్త్ ఈక్వల్స్ టు ట్రూ, ప్యాచ్ అండర్స్కోర్ ఆర్టిస్ట్ ఈక్వల్స్ టు ట్రూ అని చెప్పి చూస్తే మనకి ప్లాట్ అనేది ఈ విధంగా డిజైన్ అయ్యి మనకి కనపడుతుంది. ఓకే, సో ఇవి దీని గురించి మర్చిపోండి. ఈ 2 స్కాటర్ ప్లాట్ మీకు హిస్టోగ్రామ్ ప్లాట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఇంకా ఈ లైబ్రరీ గురించి కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసి matplotlib గురించి తర్వాత మిగతా వాటి గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.